నా పేరు డాక్టర్ హరికాంత్ రెడ్డి, ఎన్ఎమ్స్ హాస్పిటల్స్, వెల్దండ. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి రావడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో ఎన్ఎమ్స్ హాస్పిటల్స్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ఎమ్స్ హాస్పిటల్స్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎన్ఎమ్స్ హాస్పిటల్స్లో ఫ్రీ సర్వీసెస్ ఏమున్నాయి, లైక్ ఆరోగ్యశ్రీ దేంట్లో ఉంది, అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి, ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అలాగనే మెడికల్ ఇన్సూరెన్సెస్, ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ ఉన్న వాళ్ళకి ఎలాంటివి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయనేది మీకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో ఎవ్రీవన్, ఇప్పుడు మా హాస్పిటల్లో ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ సీరియస్ కేసెస్ లైక్ వెంటిలేటర్ మీద ట్రీట్ చేయడం జరిగిందని చెప్పారు. అందరూ మిడిల్ క్లాస్, బిలో మధ్యతరగతి వాళ్ళు, ఎంప్లాయీస్, ప్లస్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళని పక్కకు పెడితే మనం ఎన్నో వాటికి ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటాం. ఎన్నో ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి, అండ్ ఊర్లలో చాలామంది మన ఏరియాస్లలో, మన డిస్టిక్లో ఏదైనా అకేషన్స్కి వాటికి మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం. ఆ ఖర్చులనే మనం ఒక పండుగని ఎలా అయితే సంవత్సరానికి ఒకసారి దసరా వస్తే, సంక్రాంతి వస్తే, ఉగాది వస్తే ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో స్పెషల్గా, అరే ఒక డ్రెస్ కొనుక్కోవాలి, ఒకటి అకేషన్ తయారు చేయాలి, అందరం కలవాలని, ఎందుకు మనం ఇన్సూరెన్స్ అనే దాన్ని మనం అవాయిడ్ చేస్తామో నాకు అర్థం అవట్లేదు. మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఆపద అనుకోకుండా జరిగేది మన లైఫ్లో రెండే అండి. ఒకటి యాక్సిడెంట్స్, రెండు మనకు సడన్గా ఏదైనా ప్రాణ పరిస్థితి రావడం. మిగిలినవన్నీ మన చేతుల్లో ఉంటాయి. లైక్ ఒక ఎగ్జామ్ రాస్తే పాస్ ఫెయిల్ మన చేతిలో ఉంటాయి ఇవన్నీ. బట్ యాక్సిడెంట్ అనేది మన చేతిలో ఉండదు. ఎందుకంటే మనం కరెక్ట్ ఉన్న అవతలోడు మనకు తప్పు రావచ్చు, అండ్ ఏదైనా గుండెపోటు లాంటివి మన చేతిలో ఉండవు. సో ఇలాంటి థింగ్స్ మనకు అనుకోకుండా జరిగినప్పుడు మనకు ఒక నమ్మకమైన మనిషిలాగా ఏదైనా ఉంటుంది ఈ జనరేషన్లో అంటే ఇన్సూరెన్స్. ఇప్పుడు అదర్ కంట్రీస్లలో ఇన్సూరెన్స్ లేకపోతే ఈవెన్ ట్రావెల్ కూడా చేయనివ్వరు. ఇన్సూరెన్స్ లేకపోతే అసలు ఇన్సూరెన్స్ తోటే వాళ్ళకి మొత్తం. అందుకోసమే వాళ్ళు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్లలో అదర్ కంట్రీస్లలో టెన్షన్ పడేది ఏమి ఉండదు. జస్ట్ దిల్ షో ద మెడికల్ ఇన్సూరెన్స్ కార్డ్ అండ్ అడ్మిట్. ఇన్సూరెన్స్ అంటే లక్షలలో, వేలల్లో, కోట్లలో అయ్యేది ఏమి ఉండదండి. ఒక సీరియస్ యాక్సిడెంట్ కేసుకి స్కాన్స్ బిల్ ఎంత అవుతుందో ఒక ఇన్సూరెన్స్ కడితే సంవత్సరం మొత్తంకి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం జరుగుతుంది. ప్రతి కుటుంబంలో అట్లీస్ట్ ఒక 5 మంది ఉన్న ఫ్యామిలీలో ఒక్కరమన్నా సిక్ అవుతాం, ఏదో కారణంతో, జ్వరంతో కావచ్చు, ఏదన్నా అనుకోకుండా అనుకొని మన చేతిలో లేని విధంగా ఏదన్నా ఇన్సిడెంట్ కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్. సో నన్ను అడిగితే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల అసలు ఎవరికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటే అదొక భరోసా, ఎవరిని మీరు అడగాల్సిన అవసరం లేదు. సో దయచేసి అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించి అట్లీస్ట్ 2026లో అట్లీస్ట్ ఒక్కొక్కసారి కుటుంబం సంపాదన తక్కువ ఉంది, ఒక్కసారి కట్టాల్సిన అవసరం, అలాంటి వాటికి కూడా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈఎంఐస్ అని చెప్పేసి కూడా నెలకు 1000 రూపీస్, 500 రూపీస్. ఎందుకంటే ఒక 2 రోజులు మన అవసరాలను పక్కకు పెట్టి మన హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో దానివల్ల అందరం హ్యాపీగా ఉంటాం. ఎవరిని ఎవరు ఎక్కువ తీసుకోరు, తక్కువ తీసుకోరు అని చెప్పి అనడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో సమాజంలో మెడికల్ ఇన్సూరెన్స్ మీద అవగాహన పెరగడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్లీజ్ టేక్ everyone secure life and medical insurance. Thank you.